తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతికి సొంత గ్రామాలకు పయనమవుతున్నారు జనాలు. దీంతో విశాఖ రైల్వే స్టేషన్లో రద్దీ నెలకొంది. ప్రయాణికులతో రైళ్లు కిటకిటలాడేస్తున్నాయి. సకుటుంబ సమేతంగా సుదూర ప్రాంతాలకు బస్సుల ఛార్జీలు భరించలేక రైళ్లను నమ్ముకున్న ప్రయాణికులు పిల్లా పాపలతో పండక్కి బయలుదేరి రిజర్వేషన్లు దొరక్క పడిగాపులు కాస్తున్నారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని విశాఖ నుంచి విజయవాడ మీదుగా హైదరాబాద్కు సుమారు 10 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లుగా తెలిపారు అధికారులు. నెల రోజుల ముందు నుండి అన్ని రైళ్లు ముందస్తు బుకింగ్స్ రిజర్వేషన్స్ పూర్తయిపోయాయని అంటున్నారు ప్రయాణికులు. విశాఖ రైల్వే స్టేషన్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. విశాఖ రైల్వే స్టేషన్ కిటకిటలాడుతుంది. మరోవైపు సంక్రాంతికి సొంత ఊళ్ళకి వెళ్లేందుకు ప్రయాణికులంతా కూడా సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఏ ట్రైన్ చూసినా సరే మొత్తం పూర్తిగా కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పండక్కి సొంత ఊళ్ళు వెళ్ళడానికి ప్రజలంతా కూడా గత నెల రోజుల నుంచి కూడా టికెట్ కోసం బుక్ చేస్తున్నప్పటికీ ఆల్మోస్ట్ అన్ని కూడా రిగ్రెట్ రావడం, మరోవైపు ప్రత్యేక ట్రైన్లు కూడా వేయడంతో ఇక్కడికి స్టేషన్ దగ్గరకు వచ్చి పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ముఖ్యంగా ఇటు ఉభయ గోదావరి జిల్లా, రాయలసీమ, విజయవాడ ఇటువంటి పరిసర దూర ప్రాంతాలకు వెళ్లేటువంటి ప్రయాణికులంతా కూడా ముఖ్యంగా ఇటు బస్ ఛార్జీలను ఎక్కువగా భరించలేక ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ కూడా ఒకవైపు ఎక్కువగా ఉండడంతో చాలా వరకు స్టూడెంట్స్ అంతా కూడా ఈ ట్రైన్లకు వీళ్లతోనే వెళ్ళడానికి ఉంటున్నారు. మరోవైపు కుటుంబ సభ్యులు, ఫ్యామిలీస్ అన్ని కూడా వెళ్ళడానికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఈ ట్రైన్కు వెళ్తే కొంచెం బడ్జెట్లో ఊర్లకి వెళ్ళొచ్చు అని చెప్పి వాళ్ళంతా కూడా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ చాలా వరకు ట్రైన్లన్నీ కూడా ఫుల్ అవడంతో ఇక్కడ విశాఖ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేవాళ్ళు, అంటే అక్కడ సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి కొంతమంది విద్యార్థులు అవ్వచ్చు, మిగతా వాళ్ళు ఉద్యోగరీత్యా వచ్చినటువంటి వాళ్ళంతా కూడా ప్రధానంగా చూసుకుంటే పండగకి వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. వరుసగా సెలవు దినాలు కూడా వచ్చే శని ఆదివారాలు రావడంతో చాలా వరకు ప్రయాణికులు అంతా కూడా ఇక్కడ నుంచి వెళ్ళడానికి ప్రస్తుతం క్యూ లైన్లు కడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు రోజుకి సుమారు 9 నుంచి 10 ప్రత్యేక రైళ్లు కూడా వేయడం జరిగింది. హైదరాబాద్ ఏదైతే రద్దీగా ఉన్నటువంటి ఏరియాస్ ఉన్నాయో అటువంటి ప్రాంతాలకు ఇటు విజయవాడ మీదుగా వెళ్లేందుకు ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా కవర్ చేస్తూ ఇటు రాయలసీమ, తిరుపతి, చిత్తూరు, అదేవిధంగా కర్నూలు ఇటువంటి ప్రాంతాలకు వెళ్ళడానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక ట్రైన్లు కూడా వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు కుటుంబ సభ్యులంతా కూడా ప్రైవేట్ బస్సులు, మిగతా ఆర్టీసీ బస్సుల్లోకి వెళ్ళలేక, అంటే అక్కడ కూడా చాలా ఎక్కువ టికెట్ రేట్లు ఉండడంతో ట్రైన్లో వెళ్తే బడ్జెట్లో వెళ్ళిపోవాలని చెప్పి వీళ్ళంతా కూడా ట్రైన్లను ఆశ్రయిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం విశాఖ రైల్వే స్టేషన్ వద్ద కిటకిటలు ఆడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రత్యేక ట్రైన్లు కూడా వేసినట్లు కూడా మనకి సమాచారం అందింది. వాటి కోసం కూడా ఇక్కడికి వెంటనే స్టేషన్కి వచ్చి ఇక్కడ సొంతూళ్ళకు వెళ్ళడానికి ప్రయాణికులంతా కూడా క్యూలు కడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే నెల రోజుల ముందు నుండి కూడా టికెట్లు బుక్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ ఆల్మోస్ట్ ఫుల్ అవడంతో ప్రయాణికులు ఎవరైతే ట్రైన్లో వెళ్లాల్సిన సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సినటువంటి ప్రయాణికులు ఉన్నారో వాళ్ళంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ప్రత్యేక ట్రైన్ వేయడంతో ఇక్కడ స్టేషన్ వద్దకు వచ్చి ఎంక్వైరీలో కనుక్కొని సొంత ఊళ్ళు వెళ్లడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే విశాఖ రైల్వే స్టేషన్ పూర్తిగా రద్దీ వాతావరణంగా